ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దేవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. చాలు. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? శని వక్రీకరం వల్ల వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్? గుడ్. సో కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, మీ ఇంట్లో ఆల్రెడీ మంచి విషయాలు స్టార్ట్ అయింది. ఓకే. బికాస్ గురువు లోపల ఎంటర్ అయ్యాడంటే మీకు వచ్చి చాలా మంచి విషయాలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. బాబు ఎంటర్ అయ్యాడు అంటాం, అందుకని గురువు గారు ఎంటర్ అయ్యారు. గురువు మంచి శుభగ్రహం ఎంటర్ అయిందంటే మీ ఇంట్లో చాలా మంచి విషయాలు, ఇంట్లో జరగాల్సిన పెళ్ళి, మీ పాప పెద్ద అవ్వడం, లేదంటే మీ బాబుకు జరగాల్సిన మంచి విషయాలు జరగడం, మంచి ప్లేస్మెంట్ రావడం, దిస్ ఆర్ ఆల్ స్టార్టెడ్. ఓకే. మీ హెల్త్ మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఇప్పుడు చూసారంటే మీకు కరెక్ట్గా భాగ్యస్థానంలో శని వక్రంగా ఉన్నాడు. 200% మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ కోర్టు కేసు క్లియర్ అవుతుంది. ఓకే. 200% అంటే ఈ టైంలో వచ్చి మనం కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళే దిగి వస్తారు. 18 ఏళ్ళుగా వాళ్ళు కోర్టుకు, మీకు మీ ఇంటికి కోర్టుకి వెళ్తూ ఉంటారు, అడ్వకేట్కి దక్షిణ ఇస్తూ ఉంటారు. కానీ ఈ రోజు కరెక్ట్గా క్లోజ్ చేసేటప్పుడు డీసెంట్గా ఓకే నమస్కారం అని హ్యాండ్ షేక్ చేసి క్లోజ్ చేసుకొని సెటిల్ చేసుకోవాలి. కుదరదు నేను హైకోర్టుకి వెళ్తాను, సుప్రీం కోర్టుకు వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తాను అంటే అది ఇంకొక 18 years వెళ్తుంది అంతే. మళ్ళీ మీనానికి శని వచ్చి వక్రమైనప్పుడు మీరు ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా, అలాంటి ఒక ఇది కూడా అవుతుంది. అందుకని దయచేసి ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. ఎవరైతే బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారు. అక్కడి నుంచి మీరు కొత్త జాబు, కొత్త లైఫ్ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. రెండవది, మూడవ చాలా ముఖ్యమైన విషయం, మీ బాబుకి పెళ్ళయింది, పాప పుట్టలేదు, లేదంటే బాబు పుట్టలేదు, సంతాన ప్రాప్తి లేదు అని చాలా కష్టపడుతుంటారు మనసులో. 10 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది, ఇంకా బాబు పాప లేదు. వాళ్ళకి 100% బాబు పాప పుట్టడానికి ఛాన్స్ ఉంది. ఆ బాబు పాపని చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇలాంటి విషయాలు వచ్చి మీకు గ్యారంటీగా జరగడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం మీ లైఫ్లో ఈ టైం దాకా నేను చాలా గుడులకి వెళ్ళాలనుకున్నాను, తీర్థయాత్రకు వెళ్ళాలి అనుకున్నాను, తీర్థస్థలానికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పటిదాకా అసలు జరగట్లేదు. నేను ప్లాన్ చేసేది ఒకటి కానీ జరిగేది ఒకటి. నా యొక్క సిచ్యువేషన్ 24 గంటలు ఇంట్లో వంటగదిలోనే సెటిల్ అయిపోయాను. నేను ఏదైనా సరే మా ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి నేను దర్శనం చేసుకొస్తాను అని చెప్పే ఒక సిచ్యువేషన్లో మీ అందరికీ, మీ ఫ్రెండ్స్తో, మీ ఆల్రెడీ ఒక గ్రూప్తో మీరు జాయిన్ అయ్యి అన్ని చోట్లకి నెక్స్ట్ ఒక 4 months వెళ్ళొస్తారు. అబ్బా, తీర్థయాత్రల యోగం, మహాపుణ్యం. అమ్మా నాన్నల్ని ఎవరైతే స్పాన్సర్ చేసి కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్, బద్రీనారాయణన్, మానవ్ సరోవర్ ఈ ట్రిప్కి అమ్మా నాన్నలకి వాళ్ళు స్పాన్సర్ చేశారు అంటే, స్పాన్సర్ ఏంటి మీరు చేయాల్సిందే. 100% మీ లైఫ్ వచ్చి విపరీతమైన చేస్తారు. భాగ్యస్థానానికి మీరు యాక్టివేట్ చేయట్లేదు, మీ అమ్మా నాన్నల యొక్క భాగ్యస్థానాన్ని మీరు యాక్టివేట్ చేస్తే మీ బాబు బాగుంటాడు, మీ అమ్మాయి బాగుంటుంది, వాళ్ళకి మంచి విషయం జరుగుతుంది. భాగ్యస్థానంలో చెప్పినప్పుడు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో ఉంటే ఇప్పుడు చాతుర్మాసం వ్రతం జరుగుతుంది. పెద్ద పెద్ద పీఠాధిపతులు మీ ఇంటికి వస్తారు, పాద పూజలు చేస్తారు. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మీకు రాసి పెట్టి ఉంటే ఇట్ విల్ హ్యాపన్. మనం అనుకుంటాం తిరుపతి స్వామిని ఎప్పుడైనా చూసాడు, ఛాన్సే లేదు, ఆయన నుంచి పిలుపు రావాలి. ఎగ్జాక్ట్లీ అలాంటిదే మీకు పీఠాధిపతి ఇంటికి రావడం. వాళ్ళు ఎంత గొప్ప మనుషులా తెలుసా? వీఆర్ ఆల్ వెరీ చీప్ పీపుల్. నిజంగా చెప్పాలంటే ఒక రోజుకి 1,00,000 జపం, కరోనాలో 10 crore జపం చేశారంటే నాకు తెలిసి ఒక స్వామీజీ. 10 crore ఒక కోటి చేయడానికే మీకు బయట వస్తుంది అంతా. చెప్పాలంటే 10 crore ఎక్కడ ఉంది? మీరంటే నచ్చదు, నేనంటే నచ్చదు, వాడికి పెద్దగా వస్తే వాడికి నచ్చదు, కడుపు మంట, ఎన్ని ఫీల్డ్లో అంతా చూస్తాం. వాళ్ళకి అదంతా ఏమి సమాచారమే గడదు. 100% కృష్ణార్పణం, 100% రాముడిని జపం, మూల రామ దేవుడి జపం, మూల కృష్ణుడి దేవుడి జపం, జస్ట్ లైక్ దట్ దే విల్ బి. అలాంటి మనుషులు మీరు ఇంటికి వస్తున్నారంటే మీరు ఏం చెప్పారు, బ్లాక్ మార్క్ మీ యొక్క గ్రీన్లో ఉంటే, మీకు స్కిన్లో ఉంటే ఆ బ్లాక్ మార్క్ వెళ్ళిపోతుంది ఇన్ ఎనీ ఫామ్. వచ్చి వెళ్ళిన జస్ట్ 3 monthsలో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. 108 days ఇస్ ద టైం.
ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ తెలుస్తుంది. భాగ్యస్థానంలో శని వక్రంగా ఉన్నప్పుడు సాక్షాత్ మనకు ప్లాన్ ఉండదు, వీ విల్ నాట్ ప్లాన్. పక్కింటికి వచ్చి ఉంటారు, ఎందుకు ఆ ఇంటికి వెళ్ళకూడదని వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్గా స్వామి రండి, మీ ఇల్లు ఎలా ఉన్నా సరే చెప్తారు. కొంతమంది అయ్యో మా ఇల్లు అంత కరెక్ట్గా ఉండదండి, అంత కంఫర్టబుల్గా ఉండదు, అంత పెద్ద వాళ్ళు అంత కాదు, వాళ్ళకి అనిపిస్తుంది. వక్రంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు అక్కడ వెళ్ళకూడదని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు డబ్బులు ఎదురు చూసి రారు. యూ కెన్ ఈవెన్ గివ్ 1001 రూపీస్ కూడా, మీ ఇష్టం. నేను చెప్పేది మీ యొక్క సోమత ఏంటో, లేదంటే పక్కన ఇంట్లో ఇలాంటి విషయాలు జరిగితే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాద పూజ చేయించుకొని రావడం. బట్ ఒక పెద్ద విషయం, ఇలాంటి విషయం గ్యారంటీగా జరుగుతుంది. నెక్స్ట్ 4 monthsలో ఏ గుడికి కుంభాభిషేకం జరుగుతుందో, ఏ గుళ్ళకి వచ్చి మెయిన్గా ప్రాణ ప్రతిష్టాపన చేస్తారో, ఏ గుళ్ళో అయితే విగ్రహం కొత్తగా పెడతారో, నిర్మాణిస్తారో, ఎగ్జిస్టింగ్ గుడి డిస్టర్బ్ చేసి కొత్తగా విమానాన్ని కట్టి శంకుస్థాపన చేసి ఇలాంటి విషయాలు చేస్తారు కుంభాభిషేకం చేయడానికి. అలాంటి విషయాలు వీళ్ళ పార్టిసిపేషన్ 200% ఉంటుంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి. సో వాళ్ళు దాని వల్ల వాళ్ళ వంశాదులు అందరూ బాగుంటారు. మినిమం 7 generations. మనం చెప్తాం కదా 7 జన్మలు, లాజిక్ ఇంతే. 7 తరాలు టోటల్ గా 49 జన్మమే. 7 into 7 49. దాంట్లో ఎన్నో జన్మం మనకు తెలియదు. ఆ రింక్ లో వచ్చినప్పుడు కరెక్ట్ గా 7 వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4th 7 లో కూడా ఇలాంటి విషయాలు రావచ్చు మీ జన్మ లెక్కలో. దిస్ ఇస్ బిట్ ఆఫ్ క్యాల్కులేషన్, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నా. 200% ఇలాంటి పుణ్యం రావడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇది ఇప్పుడు జరుగుతుంది, మీరు వచ్చిన దాన్ని కరెక్ట్గా తీసుకోండి. అదేమని చాలా మందికి మీ యొక్క లైఫ్ సెటిల్ అవ్వకుండా ఎప్పుడు అప్పుల్లోనే మూழ்గి తేలుతా ఉంటారు. వాళ్ళందరూ పెద్ద చేంజ్ అనేది ఇప్పుడు వస్తుంది కర్కాటక. ఎందుకంటే పంచమ స్థానం భాగ్యస్థానం యాక్టివేట్ అయినప్పుడు అప్పటి నుంచి బయటకు వస్తారు. ఒక పెద్ద బర్డన్ నుంచి బయటకు వస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళు వచ్చి కొంచెం ఎయిలింగ్గా ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం సరిగా లేదు, అది మనం చూసుకోవడం. మెయిన్గా ఇంట్లో పెద్దవాళ్ళకి కాస్త సరిగా చూసుకోవడం. నా బామ్మ ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నారు, తాతయ్య ఉన్నారు, ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త హెల్త్ చూసుకోవడం అని చూసుకోవాలి. మెయిన్గా ఈ భాగ్యస్థానం యాక్ట్ అయినప్పుడు కాల్లో దెబ్బ తాకకుండా చూడాలి. లాంగ్ ట్రావెల్ వెళ్తున్నారు అంటే 100% మనము దాని ముందరనే స్వామి దర్శనం చేసుకొని మీ ఇంటి దేవుడు ఉంటారు, కులదేవతని ప్రార్థన చేసుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది. అలా చేసినప్పుడు ఇష్యూ రాదు. మోస్ట్ ఆఫ్ ది కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా స్కిన్ ప్రాబ్లం వస్తుంది ఈ టైం పీరియడ్లో. అదేలాగా కొంతమందికి హిరణ్య లాగా కంప్లైంట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే గురుగారు హెర్నియా అలాంటి విషయాల్లో ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంది. సరే కాస్తగా చూసుకోవాలి. సో పెద్ద ఏమీ విషయం లేదు, అన్ని మంచి విషయం ఉంది. సో ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు డూ సమ్ గుడ్ డీడ్స్ బిఫోర్ యూ పాస్ అవే. మనం వెళ్లే ముందర మంచి విషయాలు చేసి వెళ్ళాలని ఒక సో సొంత ఇల్లు బంగారం కొనుక్కున్న వాళ్ళకి కూడా అదంతా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ శని వక్రంగా ఉన్నప్పుడు దానాలకి ఎక్కువ టైం ఇవ్వాలి. ఇక్కడ మనం తీసుకోవడం కాదు, మనం ఇవ్వడం. యూ షుడ్ ఆల్సో లెర్న్ టు గివ్ అంటాం కదా, అలాగా భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు వక్రంగా ఉన్నప్పుడు మనం గ్యారంటీగా ఇవ్వాల్సింది తీసుకుంటుంది. శని నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఇస్తారు, వక్రంగా ఉన్నప్పుడు అది తీసుకుంటుంది. సో అది ఎలా తీసుకుంటుందో అది దైవ కార్యంగా, దైవ నిశ్చయంగా, సంకల్పంగా మారాలని మనం కోరుకుంటాం. సో వీళ్ళకి ఇచ్చే బెస్ట్ రెమెడీ మీరు ఫస్ట్ విషయం, ఎక్కడైనా సరే స్వామీజీని చూడండి, పెద్ద పెద్ద పండితుల్ని చూడండి, పాద పూజ చేయండి, వాళ్ళకి కావాల్సిన విషయాన్ని దాన ధర్మం చేయండి. అదంతా కష్టం సార్ ఎక్కడో తెలియదు అంటే అన్నదానానికి డబ్బులు ఇవ్వండి. అన్నదానం కంటే ఒక పెద్ద దానమే లేదు. ఒంట్లో కడుపులో యాసిడ్ సెగ్రీషన్ని మీరు కట్ చేస్తున్నారు, ఆ యాసిడ్కి మీరు భోజనం ఇస్తున్నారంటే అది పెద్ద విషయం. అందుకనే చెప్తాం, ఏ దానం చేసినా సరే అన్నదానం పెద్దదని. మంటని ఆర్పుతున్నారంటే యూ షుడ్ ఇమాజిన్ ద గ్రేట్ గ్లోరీ ఆఫ్ ఇట్. అంతే కదా, మనందరికీ ఒంట్లో యాసిడ్ ఉంటుంది, ఎవరికి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు. మీరు ఇస్తున్నారంటే ఆటోమేటిక్గా అది ఇట్ ఈస్ క్వెంచింగ్ యువర్ థర్స్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది, మీ ఇంట్లో ఒక పూట ఆటోమేటిక్గా గడుస్తుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రిటర్న్ గ్లోరీ. మనం జస్ట్ హ్యావ్ టు ఫాలో అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.